కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో విచారణ కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. విచారణ సవ్యంగా జరగాలంటే సీబీఐ విచారణను సీఎం రేవంత్ రెడ్డి కోరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కొందరిని దాచే ప్రయత్నం చేస్తోందని అంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి అక్షిత్ ఫేస్ టు. నమస్తే, నేను అక్షిత్. ఈరోజు చాలా రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్నారు రఘునందన్ రావు. ఈరోజు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన ఒక పెద్ద నాయకుడు కర్ణాటక నుంచి ఇక్కడి నుంచి మంతనాలు జరుపుతున్నారు. దానిపై జాప్యం జరిగేలాగా చేస్తూ ఉన్నారు. ఏదో లోపైక ఒప్పందం జరుగుతూ ఉంది. దానిపై ఎందుకు విచారణ అంటే మామూలుగా సీబీఐకి విచారణ చేయాలి అని చెప్పేసి మోడీ గారికి లెటర్ రాయాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళతో ఒకసారి అడుగుదాం సార్, ఏం జరిగింది? కర్ణాటకకు సంబంధించిన ఒక పెద్ద లీడర్ ఇక్కడ అంటే వెనుక నుండి నడిపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏం అంటారు మీరు అసలు? అంటే కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, అవినీతి జరిగింది, సిబిఐ విచారణ జరగాలని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పలు దఫాలుగా మీడియా సమావేశాలు నిర్వహించి డిమాండ్ చేసినారు. నేను ఇలా ఒకటే అడుగుతున్నా, హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం రాస్తాం, లేకపోతే మా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారితో హైకోర్టులో పిటిషన్ వేపిస్తాం, మేడిగడ్డలో ఎఫ్ఐఆర్ చేపిస్తాం, ఏసీబీ తోటి ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. ఇవన్నీ వద్దన్నా, ఎందుకంటే పెద్ద మొత్తం లోపల డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి. ఇండిపెండెంట్ ఇండియా లోపల ఒక వ్యక్తి చేసినటువంటి అతిపెద్ద కుంభకోణంగా దీన్ని చూడాలి. కాబట్టి వెంటనే దీని మీద విచారణ ప్రారంభించాలంటే మీరు ఒక ఉత్తరం రాయండి ముఖ్యమంత్రి కెపాసిటీలో. టీపీసీసీ ప్రెసిడెంట్ హోదా లోపల మీరు ఎట్లయితే గతంలో రాసినరో దాన్ని మళ్ళీ మెన్షన్ చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో భారత ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తే సిబిఐ విచారణ ప్రారంభమవుతుంది, న్యాయం జరుగుతుంది అనేది నాకు ఉన్నటువంటి అంచనా. మీరు అంటున్నట్టు అంటే సిట్టింగ్తో విచారణకు తేడా ఏముంటుంది, సిబిఐతో జరిపే తేడా విచారణలో తేడా ఏముంటుంది? జడ్జి గారు కేసు నమోదు చేయరు, జడ్జి గారు ఓన్లీ విచారణ జరుపుతారు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే సిబిఐ మరింత తొందరగా కేసు ప్రాసెస్ ముందుకు పోతుంది. రేపు జడ్జి గారు విచారణ చేసిన నివేదిక ప్రభుత్వానికి ఇస్తాడు. అప్పుడైనా ప్రభుత్వం మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం ఇంకొక ఏజెన్సీకి రాయాలి. దాని బదులు ఇప్పుడే డైరెక్ట్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి రాస్తే ఫలితం తొందరగా వస్తుంది, ప్రజల ముందు తేలిపోతుంది. ఎందుకంటే గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కూడా మేడిగడ్డ కుంగిపోయిన రోజు అక్కడికి సందర్శించి ఈ కరప్షన్ కేసీఆర్ మీద మేము చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా ఆ డబ్బులంతా రికవరీ చేస్తాం, తెలంగాణ పేద ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పి వారు చెప్పినని వివిధ దినపత్రికలలో రిపోర్ట్ అయింది. కాబట్టి తొందరగా ప్రాసెస్ కావాలంటే చేయండి అని అడుగుతా ఉన్నాం. సిబిఐకి చూసుకుంటే సిబిఐ మీద చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మలేదు, అసలు అంటే ఏజెంట్గా పనిచేస్తుంది బీజేపీకి అని చెప్పి చాలాసార్లు విమర్శలు చేశారు. దాంతో ఇప్పుడు మీరు సిబిఐకి లేఖ రాయండి అంటే రేవంత్ రెడ్డి గారు రాసే అవకాశం ఉంటుందా, లేకపోతే అది ఎట్లా బీజేపీ అధికారంలో ఉంది సిబిఐ వాళ్ళు చెప్పినట్టు ఏంటని అనుకునే అవకాశం కూడా ఉండొచ్చు కదా సార్? మరి టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఉత్తరం రాసినప్పుడు మరి అప్పుడు కూడా సిబిఐ అంతే కదా, భారత ప్రభుత్వం కిందనే పనిచేస్తుంది కదా. మరి వారికి విశ్వాసం లేనప్పుడు అప్పుడు ఎందుకు పబ్లిసిటీ స్టంట్ కోసం రాసిరా మీరు ఉత్తరాలు? మీకు సిబిఐ మీద విశ్వాసం ఉంటేనే అప్పుడు మీరు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో అప్పుడు ఉత్తరాలు రాసిరు. ఇలా ముఖ్యమంత్రి అయినరు, ఇంకొక మెట్టు ఎక్కిండ్రు. కాబట్టి ఇప్పుడు మీరే ఉత్తరం రాయినరు నేరుగా, ప్రధానమంత్రి గారు విచారణకు ఆదేశిస్తారు. సార్, మీకు అంటే గతంలో కూడా మెదక్ నుంచి ఎమ్మెల్యేగా అంటే ఎంపీగా పోటీ చేశారు, మంచి రిజల్ట్ కూడా వచ్చేసి సెకండ్ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే చేయ అవకాశం ఉందా సార్? పార్టీ ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తాం. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పార్టీ ఏం చెప్తే అది చేస్తాం. మీ ఓటమికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సార్? నా ఓటమి కారణం నేనే, అది నేను సమీక్షించుకున్నాను, మా కార్యకర్తలు మేము కలిసి సమీక్షించుకున్నాం. వితిన్ ద 4 walls చర్చ జరిగింది, దాని మీద సుదీర్ఘంగా చర్చించుకున్నాం. భవిష్యత్తులో అట్లాంటి తప్పులు జరగకుండా పనిచేసుకుంటాం. అంటే ఒక ప్రశ్నించే గొంతు లేకపోయిన అసెంబ్లీ అనుకుంటున్నట్టు మీ అభిమానులకు ఏం చెప్తారు సార్? సో భగవంతుడు ఇంకేదో మంచి అవకాశం ఇస్తాడు అనుకోవాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అని, భవిష్యత్తులో ఇంకా మంచి ఏదో అవకాశం రాయడం కోసమే దేవుడు మనల్ని ఇక్కడ ఆపిండి అని అనుకోవాలి. ఖచ్చితంగా వెయిట్ అండ్ సీ. సిబిఐ విచారణకు రేవంత్ రెడ్డి వెంటనే లేఖ రాయాలి, దానిపై పూర్తి ఎంక్వైరీ జరగాలంటే జడ్జి అంటే సిట్టింగ్ జడ్జితో పూర్తి సిట్టింగ్ జడ్జి అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జస్ట్ విచారణ జరిపి ఏమున్నాయి ఏమిదని చెప్పేసి ఎలాంటి స్కామ్ జరిగిందని చెప్తారు. కాకపోతే సిబిఐ మాత్రం అక్కడ కేసు నమోదు చేసి దానిపై దర్యాప్తు చేసి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐకి వెంటనే రేవంత్ రెడ్డి లెటర్ రాయాలని చెప్పేసి రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ మోహన్తో అక్షిత్, హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.